అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మన ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఒక పిచ్చి మాట వదలడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు ప్రాంతాలని రాజధానిగా ప్రకటించండి, దాని పేరు మావిగన్ అని పెట్టండి అని పిచ్చి మాట, తిక్క మాట మాట్లాడడం జరిగింది. దాని మీద ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అసహించుకున్నారు, చీకొట్టారు, బూతులు తిట్టారు, ట్రోల్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు, శరం, మానం, మర్యాద అనేది ఉందా? మనదాకా మూడు రాజధానులు అన్నారు కదా, తర్వాత వైజాగ్ రాజధాని అన్నారు కదా, మన ఈ మధ్య మళ్ళీ మేము అమరావతిని డెవలప్ చేస్తాము అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ పిచ్చి ప్రపోజల్ ఏంది అని జనాలు చీకొడడం జరిగింది. అయితే ఈ వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు, అందరు కాదు, కొంతమంది నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని లోపల తిట్టిపోసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి మంచి మాట చెప్పారు, ఈ మూడు ప్రాంతాలని రాజధానిగా ప్రకటిస్తే, అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది, రేపు మేము అధికారంలోకి వస్తే మావిగన్ని మేము అభివృద్ధి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి మైండ్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొంత విజన్ ఉంది, నా బొచ్చు ఉంది, నా బొంగు ఉంది, నా భోషణం ఉంది అని ఈ వైసీపీ నాయకులు భజన చేయటం మొదలెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో భాగంగా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పందిని చూపించి నంది అంటే మీరు అదే అంటారా అని ఒకసారి రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. బట్ చాలా మంది ఇదే ఉంటారు, అయినా సరే ఒక్కసారి వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత కొన్ని పాయింట్లు ఉన్నాయి, కొన్ని పచ్చి నిజాలు, కొన్ని వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా, అదేమి కాదు, మూడు రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మావిగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. సో విన్నారు కదండి, ఇది రాధాకృష్ణ గారు మాట్లాడిన మాట. అయితే నా కొన్ని క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఈ వైసీపీ నాయకులు పెద్ద పతివర్తల్లాగా, చాలా శుద్ధపోసల్లాగా, వీళ్ళకి ఏమీ తెలియని, అంటే అన్యం పుణ్యం తెలియని మంచి వ్యక్తుల్లాగా ఈరోజు రాష్ట్రంలో, అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏబిఎన్ ఆఫీసుల మీద దాడి చేయడం జరిగింది, అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ వార్నింగ్లు ఇస్తున్నారో, నిరసన తెలియజేస్తున్నారో, ఈ పతివర్తలు ఎవరైతే ఉన్నారో, వైసీపీ పతివర్తలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు వాళ్ళ సొంత పత్రిక సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడిన సంగతి మర్చిపోయారా? ఏ విధంగా వార్తలు ప్రచురించిన సంగతి మర్చిపోయారని అడుగుతున్నా. ఏదైతే బాబాయిని చంపేసి అది నారావారి రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి మెయిన్ పేపర్లో వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఇది జర్నలిజం ఒక సంస్కృత, ఇది ఒక జర్నలిజమా? అది జర్నలిజమా? రెండోది, మన ఈ మధ్య ఏదైతే సాక్షి డిబేట్లో అమరావతిలో ఉన్న మహిళలు హెచ్ఐవి చేస్తారు, అక్కడ అంటే సెక్స్ ఎక్కువ చేస్తారు, సెక్స్ ర్యాకెట్ ఎక్కువ జరుగుతుంది, అది అమరావతి అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మహిళల్ని అవమానించిన సంగతి ఈ పతివర్తలో మర్చిపోయారా? ఈ శుద్ధపోసలు మర్చిపోయారా? ఏనా మిమ్మల్ని అడుగుతున్నారు.
మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పి మీరు ఈరోజు ఇంతలాను గుంజుకుంటున్నారే, సాక్షాత్తు ఒక ప్రాంతంలో ఉన్న మహిళల్ని మీరు అవమానించారు. మీరేదో శుద్ధపోసల్లాగా, మీరేదో పత్తి వర్తలాగా, మీరేదో పత్తి గింజల్లాగా ఈరోజు బయటకు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారే. మన బతుకులు మనకి ఎవరు తెలియదా? మన బతుకులు తెలియదా? మన మన రాసే రాతలు తెలియదా? మన సాక్షిలో వచ్చే రాతలు, పిచ్చి రాతలు ఏం మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దుర్భాషలాడారు మర్చిపోయారా? నారా లోకేష్ గారిని ఏ విధంగా పేపర్లో ప్రచురించారో, ఏ విధంగా వాళ్ళు డిబేట్లలో పెట్టారు, ఏ విధంగా మాట్లాడారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి డిబేట్లు పెట్టి మాట్లాడినారు మీరు. డిబేట్లు పెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడడం జరిగింది. అంతెందుకండి, ఇంకోటి చెప్తా వినండి, ఇంకోటి చెప్తా, పచ్చి నిజం చెప్తా. వీళ్ళు ఈరోజు ఇంత అంటే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని అవమానించాడు. ఆ సంగతి మర్చిపోయారా మీరు? సొంత చెల్లిని, చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడాడు. ఇంతకంటే దిగజారుడుతనం ఏదైనా ఉందా? ఇంతకంటే దిగజారుడుతనం ఒక చెల్లిని పట్టుకొని ఇంప్రెస్ చేయడానికంటే దాని అర్థం ఏంది? నాకు అర్థం కాలేదు. దాని అర్థం ఏంటి మీరు చెప్పండి, ఒకళ్ళు తెలిస్తే. దాని అర్థం ఏంట్రా? అరే మీరు సొంత చెల్లి శీలాలనే మీరు అవమానించారా? మీరు సొంత చెల్లి శీలాలని, సొంత తల్లి శీలాన్ని అవమానించారు మీరు అసలుకి ఈరోజు బయటకు వచ్చి పెద్ద పతివర్తల్లాగా, పెద్ద శుద్ధపోసల్లాగా మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు, కొంతమంది కార్యకర్తలు అసలుకి షర్మిల వైఎస్ఆర్కే పుట్టలేదు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కోకొల్లుగా ఉన్నాయి. మరి అంటే వైఎస్ఆర్కి షర్మిల గారు పుట్టలేదంటే అప్పుడు ఆ తల్లిని కూడా అవమానించినట్టే కదా. మరి ఇవన్నీ అంటే మర్చిపోతారు అనుకుంటున్న జనాలు. నాకు అర్థం కాదు అసలుకి, ఇవన్నీ మర్చిపోతారా? అరే ఈరోజు రాధాకృష్ణ గారు ఆయన ఏదో ఫ్లోలో, లేకుంటే ఊరు సైడ్ మాట్లాడుకునే మాటలు తీసుకొచ్చి ఆయన మాట్లాడితే, ఆయన తప్పు మాట్లాడిన రైట్ మాట్లాడేదా? నేను అది మాట్లాడటంలా. ఈరోజు బయటకు వచ్చి వీళ్ళు ఆ హక్కుల గురించి, లేకుంటే పత్రికల గురించి, మీడియా హౌసుల గురించి, జర్నలిజం, ముఖ్యంగా జర్నలిజం గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చి నేను వీడియో చేస్తున్నా. జర్నలిజం గురించి మీరు మాట్లాడుతున్నారు. మన జర్నలిజం ఎలా ఉందో మనం చూసాం కదరా. మన పత్రికలో, రోత పత్రిక మనది, సాక్షి రోత పత్రిక, మన పత్రికలో ఏ విధంగా నాయకులను అవమానించి వాళ్ళ క్యారెక్టర్ని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి, ఆయన పెళ్లిల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లిళ్ళు చేసుకొని అంటే వాళ్ళు విడిపోయి వాళ్ళు ఏరే జీవితం బతుకుతుంటే ఆ మహిళలను, మళ్ళీ ఆ మహిళల్ని రాజకీయాలు తీసుకొచ్చి మాట్లాడిన మీరు ఈరోజు శుద్ధపోసల్లాగా బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. పెచ్చనా కొడగల్లారా, మీకు బయటకు వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు, ఆ రైట్స్ లేదు. ఎందుకంటే మీరే బూతునా కొడుకులు. మీరు వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు కానీ, కార్యకర్తలు కానీ బూతునా కొడుకులు. అందరు కాదు, నోట్ దిస్ పాయింట్. కొంతమంది మాత్రం బూతు రాయిళ్ళు. ఇలాంటి బకడగాళ్ళకి బయటకు వచ్చి అది ఇది రాధాకృష్ణ మన బతుకు చూడండి రా. ముందా రాబాయ్ మన బతుకు చూడరా, ఫస్ట్ మన పత్రిక చూసుకోండిరా. మరి నాయన మన పత్రికనే రోత పత్రిక కదా. మళ్ళీ మన ఇతరులకి మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాము. ఇలా చెప్పుకుంటే పోతే ఏదైతే ఈ రోత పత్రిక ఉందో సాక్షి, వీళ్ళు రాసే రాతలో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ, లేకుంటే భువనేశ్వర్ గారి గురించి కానీ, బ్రాహ్మణి గారి గురించి కానీ వీళ్ళు రాసిన రాతలో చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ నేను అవి డిస్కస్ చేయదలుచుకోవాలా, అవి టచ్ చేయదలుచుకోవాలా. మర్చిపోయిన జనాలు మర్చిపోయినారు. మళ్ళీ దాన్ని గుర్తు చేయడం నాకు ఇష్టం లేక కొన్ని అంశాల గురించి మాట్లాడటంలే. శుద్ధపోసల్లాగా వచ్చి మాట్లాడుతున్నారు పెచ్చ నా కొడుకులు. జై హింద్.